ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపా సమయానికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 26వ వచనంలో, మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకుని పోవు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు. దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చిన మాట, ఆ ప్రాంతానికి మీరు వెళ్ళిన తర్వాత పిల్లలను కానీ ఆ దేశమందు బహుకాలం నివసించిన తర్వాత మిమ్మల్ని మీరు పాడు చేసుకునే ఎడల, అంటే నిజమైన దేవుడిని ఆరాధించకుండా మీకు ఇష్టానుసారంగా మీ దేవుళ్ళను ఆరాధించుకుంటే గనుక, దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను తప్ప మీరు ఒక దేవుడు ఉండకూడదు, ఏ స్వరూపం మీరు చేసుకోకూడదు అనే ఆజ్ఞను అతిక్రమిస్తే కనుక మీరు ఆ దేశంలో ఉండకుండా బొత్తిగా నశించిపోదురని, వాటిని ప్రకారంగా మీరు జీవించాలని భూమి ఆకాశంలో మీ మీదుగా సాక్షులుగా ఉంచుతున్నారని చెప్పాడు. ఆమేన్.